అమూర్మువస్వః తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు ఓం సహనా భునక్తు సహ వీర్యం కర్వావవై తేజస్వినావిధమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మ ఇక్కడ తప్పులున్నాయా? ఒక లైనే ఆకలేసిందా మింగేశారుగా. అదొక సహనావత్తు కదా, పోయింది కదా. అదే అట్లా చెప్పగా భయం వేస్తుంది అనమాట, దాంట్లో ఇది అవుతుంది అనమాట. అట్లా అందుకే సరే ఈరోజు ధైర్యం చేసి అడిగాను మిమ్మల్ని. ధైర్యం చేయండి, తప్పుకోకుండా తీసుకోండి అంతే. మా విత్ విషావహై, మా విత్ విషా. అదే నాకు తెలిసింది, నాకు తెలిసింది తప్పైందని. సరే ధన్యవాదం. నమస్తే అమ్మా. నమస్తే 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 అందరికీ నమస్తే. ఈ రోజు మనం ద్వితీయ అధ్యాయము ద్వితీయ పాదము ప్రారంభించుకుందాము. నిన్న సుఖాంతం అనుకున్నాము, కానీ మళ్ళీ ఇంకొక సందేహాన్ని, ఎలా బట్టిలో మనము చెనబుటానని వేయించేటప్పుడు కొన్ని ఎగిరి దూరం దూరంగా పడతావో, అలా ఇంకా కొన్ని సందేహాలు ఈ సృష్టి వెనుక ఉన్నవి, అవి ఇంకా పూర్తవ్వలేదు. ఆ సందేహం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రథమ సూత్రము రచనానుపపత్తేశ్చ నా అనుమానం. సూత్రమేంది? రచనానుపత్తేహి అనుమానం. ఇప్పుడు ఈ జగత్తు యొక్క ఉత్పత్తి చూస్తే మనం ఏమంటున్నాము, వైదికులు ఏమంటారు ముఖ్యంగా, ఈ జగత్తు కార్యరూప జగత్తుని మాత్రమే పరమాత్ముడు నిమిత్త కారకుడుగా తన బల పరాక్రమ శక్తులతో దీన్ని ఉత్పత్తి చేస్తాడు. ఉత్పత్తి అంటే ఏంటి? ఇక్కడ పుట్టించాడు. ఆ మూల కణాలను తీసుకొని ఇంత కార్యరూప జగత్తుని తయారు చేస్తాడు అనేది వైదికులు. ఇంకొంతమంది అభిప్రాయం ఏంటి? లేదు, ఈ జగత్తు కూడా బ్రహ్మ నుండే పుట్టింది అని. అయితే ఈ కార్యరూప జగత్తునకు బ్రహ్మని ప్రధానముగా తీసుకుందామా, జగత్తుని ప్రధానంగా తీసుకుందామా అనేది ప్రశ్న. ఇప్పుడు ఈ మొత్తం ఈ కార్యరూప జగత్తుకి ఎవరు ప్రధానం అక్కడ? బ్రహ్మన, జగత్త? మీరేమంటారు? ఏమైంది, ఆగిపోయారు? ఇద్దరు, బ్రహ్మ లేనిది కాదు, ప్రకృతి లేనిది కాదు, కాబట్టి ఇద్దరు ప్రధానమే అనుకుంటున్నారు. ఇద్దరు ప్రధానమే అని అంటున్నారు. కొంచెం ఒక హాఫ్ మార్క్ పాయింట్ ఎవరికి ఎక్కువ ఇస్తారు? పరమాత్మకి. పరమాత్మకి ఒక పాయింట్ ఎక్కువ. మీరు పరమాత్మకి ఒక పాయింట్ ఎక్కువ ఇస్తారు. పరమాత్మకి ఇస్తారు. అందరి అభిప్రాయం అదేనా? నేను జగత్తుకేమో అనుకుంటున్నామ్మా. అంతే. ఈ కార్యరూప జగత్తు వచ్చినప్పుడు అక్కడ ఈ జగత్తే లేకపోతే పరమాత్ముడు ఈ సృష్టిని తయారు చేయలేడు. కాబట్టి జగత్తు యొక్క వర్ణన వచ్చినప్పుడు ప్రథమ స్థానములో జగత్తును పెట్టి రెండవ స్థానములో పరమాత్మని పెట్టాలి. అదెలా కుదురుతుంది అనేది కూడా మళ్ళీ ప్రశ్న. ఇప్పుడు విజయమ్మ, జ్యోతమ్మ వాళ్ళది ప్రశ్న ఏంటి? దేవుడే లేకపోతే ఈ జగత్ ఇలా తయారెలా అవుతుంది? పరమాత్ముడే, అదే దేవుడే లేకపోతే
ఈ జగత్తు ఇలా తయారవ్వదు కదా అని మీ అభిప్రాయం. ఇంకొంతమంది అభిమతం ఏంటి, జగత్తు అంటే మూల ప్రకృతి ఉంది గనుకనే భగవంతుడు ఈ బ్రహ్మని ఈ సృష్టిని తయారు చేయగలరు. చేయగలిగాడు. కాబట్టి మేము ఇక్కడ ప్రకృతిని ప్రధానంగా తీసుకుంటాం. కొంతమంది బ్రహ్మని ప్రధానంగా తీసుకున్నారు, ఇంకొంతమంది ప్రకృతిని ప్రధానంగా తీసుకున్నారు. ఇది తేలేదనుకుంటున్నారా సమస్య? ఈ సమస్య ఎప్పటికీ తేలేదు. విత్తు ముందా చెట్టు ముందా లాగా మాతాజీ. అంతే. జగత్తుకు వచ్చే వరకు మామూలుగా కర్మఫల పదార్థాలు చూడు ఎంత విచిత్రం అంటే, ఇప్పుడు జీవుణ్ణి పరమాత్మని పెట్టామనుకో ఎంత ఈజీగా మనం అనేయచ్చు, జీవుడు ఎలా గొప్పవాడవుతాడు, పరమాత్ముడే రెండు చేతన పదార్థాల మధ్యలో జడ్జిమెంట్ చాలా ఈజీగా చేయగలిగినాం. కానీ కార్యరూప జగత్తుకు వచ్చే వరకు కొన్నిసార్లు బ్రహ్మ అనిపిస్తుంది, కొన్నిసార్లు ప్రకృతి అనిపిస్తుంది. అయితే దాన్నే ముందుకు తీసుకెళ్తున్నాడు. అంటే నిజముగా ఈ జగత్తుని తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. కానీ ఉదాహరణకి ఒక నదిని తీసుకుందాం. నది అంటే జలం. జలము యొక్క స్వభావం ఏమిటి? జలము యొక్క స్వభావం ఏమిటి అంటే అది ప్రవహించుకుంటూ ప్రవాహంతో కూడుకుంటుంది. ఓకే, జల స్వభావం ఏంటంటే అది ప్రవహించుకుంటూ పోతుంది. కానీ అదే జలమును మనం ఒక గ్లాస్ లో బంధించామనుకో దాని స్వభావం ఏమైతుంది? దానికి వీల్లేదు, అట్లాగే ఉంటాయి. అక్కడ దాని స్వభావాన్ని మనం ఏం చేసిన వాళ్ళమయ్యా? ఆగిపోతుంది, బంధించిన వాళ్ళం. అర్థమైందా? ఇక్కడ అదే ప్రశ్న మీరు తీసుకోండి. జలము యొక్క స్వభావము ప్రవహించడం. అది పైనుండి కింది నుండి అది ప్రయత్నం చేసి ముందుకు సాగుతూనే ఉంటది. అట్టి జలమును మనం ఒక బిందెలోనో ఒక బకెట్ లోనో ఒక చిన్న పాత్రలోనో చిన్న గ్లాస్ లోనో పోస్తే ఆ ప్రవాహం ఏమైపోయింది? అక్కడ ఆ కొన్ని నిమిషాలు ఆగిపోతుంది. అంటే ఇప్పుడు జల స్వభావము తగ్గిందా అంటే అక్కడ మనం కాదు, కేవలము ఆ సమయానికి దాని గుణము మనం బంధింపజేసాం. అంటే ఆ ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రభావాన్ని, ఆ ప్రవాహాన్ని, ఆ స్వభావాన్ని ఎవరు బంధింపజేశారు? చేతన కర్త. అందుకనే జగత్తు ప్రధానమా బ్రహ్మ ప్రధానమా అంటే అంత సరళం కాదు. కానీ శాస్త్రములో మాత్రం ఏకవతత్వాన్ని తీసుకోవాలి గనక తర్క వితర్కాలను చేస్తూ ఉంటాడు. శాస్త్రం అంటే ఏమిటి? చివరికి విషయాన్ని సందేహము లేకుండా స్పష్టత ఇవ్వడమే శాస్త్రం. అర్థమైందా? మనకు కలిగినటువంటి అభిప్రాయాలలో ఏది సత్యమో ఏది అసత్యమో నిరూపణ చేసేదే శాస్త్రం. శాస్త్రం దేన్నంటారంటే సందేహము కలిగినటువంటి విషయాన్ని ఆ సందేహ నివారణ చేయగలిగేది ఎవరు అంటే శాస్త్రం. కాబట్టి ఇప్పుడు మనకి సందేహం వచ్చింది, జగత్ కర్త ముఖ్యమా ప్రధానమా లేదా జగత్ ప్రధానమా అని. అందుకనే నీరుని తీసుకున్నాడు. నీటి యొక్క స్వభావము ప్రవహించుకుంటూ పోవడం. కానీ దాని స్వభావాన్ని చైతన్యుడు ఏం చేస్తాడు? గ్లాస్ లో బంధించాడు. అంటే
ఒకవేళ జలమునకు ఆ స్వభావమే ఉంటే, జలమునకు స్వయముగా ఆ స్వభావం ఉంటే, అది గ్లాస్ లో ఉన్నా కూడా ప్రవహించుకుంటూ పోవాలి కదా. దాన్ని బిందెలో బంధించినా కూడా, బకెట్ లో పోసినా కూడా అది ప్రవహించుకుంటూ పోవాలి కదా. మళ్ళీ సందేహం వచ్చేసిందా మనకి? అందుకనే ఇక్కడ ఏం చెప్తాడంటే, ముందు ఆ జలములో ఆ కణాల ఉత్పత్తిని ఎవరు తయారు చేశారు? పరమాత్ముడు తయారు చేశాడు. తయారు చేసి ఆ జలమునకు ఆ స్వభావాన్ని ఇచ్చింది కూడా ఎవరు? పరమాత్ముడే. కనుక జలము యొక్క శక్తి సామాన్యమైనది కాదు. దానికి ఇంకొక ఉదాహరణ కూడా ఇస్తాడు. ఇప్పుడు చాలా మంది యువతి యువకులు సముద్రం దగ్గరికి వెళ్తారు. ఆ సముద్రం యొక్క అలలను ఆస్వాదించే ప్రయత్నం చేస్తూ మృత్యువునకి గురవుతారు, చనిపోతారు. ఇప్పుడు ఈ మృత్యువునకు కర్మఫలమా భగవంతుడు చేశాడా, సముద్రం చేసిందా? సముద్రము చేయలేదు, భగవంతుడు చేయలేదు, కర్మఫలం కూడా కాదు. కానీ లోకంలో ఏమంటాం మనం? నిజంగా చెప్తే అక్కడ ఆ మృత్యువునకి కారణం ఎవరు అంటే సముద్రమే. ఆ మృత్యువునకి కారణం ఎవరు? సముద్రం. సృష్టికర్త సముద్రాన్ని రచించాడు. సముద్రం యొక్క తరంగాలను ఆస్వాదిస్తుంది జీవుడు. అక్కడ ప్రధాన కారణం మృత్యువునకు ఎవరున్నారు? అక్కడ జీవుడే ఉన్నారు. మృత్యువునకు ప్రధాన కారణం ఈ మూడు తీసుకుంటే సముద్రం. అర్థమైందా? అంటే ఇక్కడ సముద్రము జడము, జీవుడు చేతనము, పరమాత్ముడు కర్మఫల ప్రదాత. అందుకని శాస్త్రం ఏమంటుంది అంటే, జడ వస్తువుని దుర్వినియోగము చేసుకోవడము వల్ల దుర్ఘటన జరిగింది. జడ వస్తువుని మనం ఏం చేసాము? ఆ తరంగాలని ఒడ్డు మీద ఉండి ఆస్వాదించి, మనం ఏం చేసాము? మన పాదాలకు అంత శక్తి ఉందా లేదా, మన శరీరానికి అంత సామర్థ్యం ఉందా లేదా అంటే మన సామర్థ్యాన్ని మనం గుర్తించుకోకుండా సముద్రములో ఉన్నటువంటి తరంగాలకు మనం ముగ్ధులమై దానికి ఆహుతిగా మనం మారినం. కావున అక్కడ మృత్యువునకి కారణం సముద్రం కాదు. ఎందుకంటే నీ యొక్క చంచలత్వమే, నీ యొక్క అవివేకమే అంటాడు. అంటే నిజంగా మృత్యువు దేని వల్ల వచ్చింది అంటే సముద్రం వల్ల వచ్చింది. సముద్రం ఎవరు తయారు చేశాడు అంటే భగవంతుడు తయారు చేశాడు. ఎవరి కోసం తయారు చేశాడు అంటే జీవుల కోసమే. ఆ సముద్రంలో మృత్యు అయినప్పుడు జడ్జిమెంట్ చేయాల్సి వస్తే దేవుడు ఏమంటున్నాడు? నేను నీ కర్మఫలానికి తగిన మృత్యువు ఇక్కడెక్కడుంది, ఇంకా నీకు చాలా ఆయువు ఉంది. కాబట్టి సగటు వయసులో మృత్యువు జరిగితే నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలో, నీ తల్లిదండ్రులో, నీ బంధువర్గమో ఏదైతే శోకానికి గురైనరో ఆ శోకానికి నేను మాత్రం కారణం కాదు అని భగవంతుడు అంటున్నాడు. సముద్ర దేవత ఏమంటుంది? నా అలలని నువ్వు గమనించుకోవాల్సింది, నా శక్తి ఇది. నువ్వు నీ శక్తిని పరిశీలించుకోకుండా ఎందుకు ముందుకు వచ్చావు? ఒడ్డున ఉండి చూడాల్సింది కదా. ఎందుకు ఇక్కడ వరకు వచ్చావు? నా అలలు ప్రత్యేకంగా నీకోసమే ప్రవహించినయా? కాదు కదా. కాబట్టి ఈ మృత్యువునకు నేను కూడా కారణం కాదు. అదే శాస్త్రం చెప్తుంది.
అర్థమైందా? ఇక్కడ ధర్మ సందేహం. సముద్రములో మృత్యువుకి లోనైనప్పుడు అక్కడ కారణం ఎవరు? ఎందుకంటే ఈ సృష్టి మొత్తములో కార్యము కారణము, కార్యము కారణము. ఇప్పుడు నిన్నటి వరకు కూడా మనం వింటుంది ఏంటంటే ఈ సృష్టిలో కర్మఫలాలు ఉన్నవి. పుణ్యైన పుణ్యం యాంతి, పాపైన పాపం యాంతి. పుణ్యకర్మలు చేస్తే పుణ్యము సుఖప్రదము, పాపకర్మలు చేస్తే దుఃఖప్రదము అన్నప్పుడు మృత్యు అనేది శేషులకి దుఃఖమే కదా. చిన్న వయసులో భర్త పోయినా, చిన్న వయసులో భార్య పోయినా, అక్కడున్న పిల్లలకి, తల్లిదండ్రులకి, బంధువర్గానికి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, మేనమామలకి, పెద్దమ్మలకి, వాడకట్టు వాళ్ళకి ఎంతో దుఃఖం ఇస్తుంది కదా. మరి ఈ దుఃఖానికి ఎవరు కారణం అంటే అందరం పోయి దేవుణ్ణి అన్నామనుకో, దేవుణ్ణి అడిగామనుకో, దేవుడు ఏమంటాడు? నీకు ఇంకా ఆయువు ఉంది, నేనేం చంపలేదు అతన్ని అంటాడు. సముద్రం అడిగితే సముద్రం ఏం చెప్తుంది? నా యొక్క స్వభావమే సూర్యకిరణాలతో అలలు రావడం, ఆవిరిగా మారుతున్నప్పుడు నేను కొట్టుకుంటాను. ఇది గమనించవలసిన బాధ్యత ఎవరిది? జీవుడిది, మానవుడిదే. అంటే మరి అక్కడ ఈ కుటుంబ సభ్యులు ఏదైతే దుఃఖం అనుభవిస్తున్నారో, అటులనే చనిపోయి కొన్ని క్షణాల ముందు మనకి ఏదైతే భయం కలిగిందో, చావు దగ్గరగా ఉన్నప్పుడు ఆ దుఃఖము పాపకర్మన. ఎందుకంటే లోకమున పాపైన పాపము చేస్తే దుఃఖం ఉందంటున్నాం. మరి ఈ దుర్ఘటనకి సమాధానం ఏంటి? ఉందా మన దగ్గర సమాధానం? లేదు. అందుకనే మనం ఏమంటున్నాము? ఆది దైవిక దుఃఖం అంటాం. లేదా ఇంకొంతమంది ధైర్యస్తులు, కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు ఎన్నిసార్లు టీవీలో చూస్తారు, అక్కడ చూస్తారు, ఇక్కడ చూస్తారు, జాగ్రత్త పడవలసిందే కదా, సముద్రంలో అలలు వస్తే కొట్టుకుపోతామని అని ఈ విధముగా అందరము కూడా వర్ణించి చివరికి దోషం ఎవరి మీద నెట్టేస్తున్నాం మనమంతా? పరమాత్మ మీద ఎక్కడ నెట్టాం? పరమాత్ముడు చెప్పాడు కదా, నీకు ఇంకా ఆయువు ఉంది, నేను రమ్మనలేదు, నువ్వు వచ్చావన్నాడు. చివరికి దోషారోపణ ఎవరి మీద జరుగుతుంది? ఎవరైతే చనిపోయారో, ఎవరైతే ఆ దుఃఖానికి బలైపోయారో అతనినే లోకము అంటుంది. అర్థమైందా? అందుకనే ఈ సృష్టిలో పరమాత్ముడు ప్రధానమా, జగత్తు ప్రధానమా అంటే కార్యరూప జగత్తును చూస్తే కొన్నిసార్లు పరమాత్ముడు ప్రధానంగా ఉంటాడు, కొన్నిసార్లు ప్రకృతి ప్రధానంగా ఉంటుంది. ప్రకృతి ప్రధానముగా ఉంటుంది అన్న మళ్ళీ స్వీకరించడు. సరే, ప్రళయం ఎవరి చేతిలో ఉంది? ఈ కార్యరూప జగత్తు నీ చెప్పుతున్నాడు, మళ్ళీ ప్రళయమును కూడా అడుగుతున్నాడు. ప్రవృత్తేశ్చ, ప్రళయము జరగడానికి పరమాత్ముడే ప్రధానమా లేదా ప్రకృతి ప్రధానమా? ప్రళయం జరగడానికి అంటే ప్రళయం సంభవిస్తుంది మాతాజీ. దాన్ని అంటే కుదించుకోవడానికి గాని ఎక్కువ చేసుకోవడానికి గాని జీవుడి చేతిలో ఉంది. అంటే మనం చేసేటటువంటి ప్రళయం 14 మనవంతరాలు అయిపోయిన తర్వాత ఏదైతే ప్రళయము జరుగుతుందో ఆ పరమాత్మని అంటుంటుంది. అందుకే అక్కడ ఏమంటాడు అంటే మర్యాద. అక్కడ మర్యాద ప్రధానంగా ఉంది. ఏమిటి అంటే మర్యాద అంటే నిర్ణయము, కాల నిర్ణయము. ఈ సృష్టి ఇంతకాలమే ఉంటుంది, దీని తర్వాత ఈ సృష్టి ఉండదు. అంటే అక్కడ మర్యాదని ఎవరు పాటిస్తున్నారు? ఆ మర్యాదలో ఎవరుంటున్నారు? పరమాత్ముడు అర్థమైందా?
ఆ మర్యాదలో పరమాత్ముడే ఉంటున్నాడు. ఆ వేదన పరమాత్మునికే ఉంది, ప్రకృతికి లేదు లేదు. లేదు. కనుక కార్యరూప జగత్తు ప్రళయమే ప్రధానము కాదు మర్యాద అన్నప్పుడు, ప్రళయాన్ని పరమాత్ముడికి ఇచ్చినప్పుడు కార్యరూప జగత్తునకు కూడా ప్రధానకర్త ఎవరు? పరమాత్ముడే. అర్థమైందా? ఎందుకంటే ప్రళయము మర్యాదలో జరుగుతుంది, ఇంకా ప్రళయ సమయం ఉంది. ప్రళయ సమయం ఇంకా ఉన్నప్పుడు కార్యరూప జగత్తు వచ్చి నా ఇష్టం, ఈ జలము ఇవన్నీ నా నుంచే పుట్టినవి, నేను స్వతంత్రుణ్ణి, నేను ప్రళయం చేస్తాను అంటే శాస్త్రం అంతా ఏమైపోతుంది? 14 మనవంతరాల తర్వాత సంధి ప్రళయాలు జరుగుతవి అని ఏదైతే శాస్త్రోపదేశం ఉందో ఆ శాస్త్రమును ఎవరు ఉల్లంఘించిన వాళ్ళు అవుతారు? ప్రకృతి ఉల్లంఘించినట్టు అవుతుంది. మరి అలాంటప్పుడు శాస్త్రము నిత్యం అంటే వేద జ్ఞానము నిత్యం. మరి ఎప్పుడైతే వేదములో పరమాత్ముడు 14 మనవంతరాలు అయిపోయిన తర్వాతనే ఈ సృష్టికి ప్రళయం ఉందని ఏదైతే శాస్త్ర నియమము పెట్టిందో ఆ శాస్త్ర నియమానికి విరుద్ధంగా ప్రకృతి స్వయముగా ప్రళయం అయిపోతే శాస్త్రం ఏమైపోతుంది? అక్కడ తప్పైపోతుంది. శాస్త్రం తప్పైనప్పుడు కార్యరూప జగత్తున జీవుడు ఏవైతే ముహూర్తాలను చూసి, సంకల్పాలను చూసి, సూర్యోదయమును చూసి, తన ఆయువుని చూసి ఈ శుభకార్యాలు అశుభకార్యాలు చేస్తున్నాడో ఇవన్నీ ఏమైపోతావి? తప్పుగా మారిపోతాయి, అన్ని తలక్రిందులు అయిపోతవి. అర్థమైందా? అందువలన ఈ సృష్టికి నియామకుడు కాని, మర్యాద కాని, వేదన కాని పరమాత్మునికి ఉంది గనక సృష్టికి ప్రధానము ఎవరు అంటే పరమాత్ముడే. దాన్ని మీరు వర్ణించేటప్పుడు చాలా జాగ్రత్తగా వర్ణించాలి. నిజమే, ప్రకృతికి సామర్థ్యం లేదని కాదు, కానీ ప్రకృతికి సామర్థ్యాన్ని కలిగించింది ఎవరు? పరమాత్ముడు. అందుకనే 0.0 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చినా ఎవరికి ఇవ్వాలి? మనం పరమాత్మనికే ఇవ్వాలి. మళ్ళీ ఊరుకుంటాడా? ఊరుకోడు. పయోంభువచ్చేతత్రాపి మనము గత సూత్రాలలో పరమాత్మునికి సంకల్ప శక్తి ఉంది. దానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఏది? గోమాత యొక్క స్తన్యములో దుగ్ధము ప్రవహించుట. ఆవు తన బిడ్డకి పాలివ్వడానికి సంకల్పించుకున్నప్పుడు స్తన్యములో క్షీరం తయారవుతుంది, అంటే పాలు తయారవుతవి. అటులనే పరమాత్ముడు బల పరాక్రమ శక్తుల ద్వారా ఈ సృష్టిని రచించాడు అని అనుకున్నాం కదా. దాన్నే ఏతస్య వా అక్షరస్య ప్రశాసనే గార్గి ప్రాచ్యోననద్య స్యందంతే. గార్గి, నువ్వు ఈ మూల కణాలను పట్టుకొని ప్రకృతి గొప్పది, ప్రకృతియే ప్రధానము అని సందేహించకు. దానికి చెబుతున్నాడు, గార్గితో ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే గార్గి జనకుని సభలో యాజ్ఞవల్కుడితో ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు ఈ ప్రశ్న వచ్చింది, ప్రకృతి ప్రధానమా పరమాత్ముడు ప్రధానమా అని. యాజ్ఞవల్కుడు నిర్భయంగా చెప్తున్నాడు పరమాత్ముడే ప్రధానము అని. పరమాత్ముడు ప్రధానము అన్నప్పుడు గార్గి ఒప్పుకోదు. ఆమె అనేక ఉదాహరణలు ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఇక్కడ యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు మనకి, ఇప్పుడు ఆవు యొక్క స్తన్యములో ఆ పాలు రావడం, పాలు జడ పదార్థమే, స్తన్యము జడ పదార్థమే. క్షీరంబును సేవించే ఆ దూడ యొక్క శరీరము కూడా జడ పదార్థమే. మనం ఆహారాది పదార్థాలు జడముకి ఇస్తున్నామా చేతనంకి ఇస్తున్నామా? చేతన పదార్థం ప్రాణం ఉంది కదా మాతాజీ, ఆవులో దూడలో.
నేనేమంటున్నా, ఇప్పుడు కృష్ణ ఒక అభిప్రాయం చెప్పింది, మీరు మీ అభిప్రాయాలు చెప్పండి. మనము ఆహారాది పదార్థాలని, అక్కడ స్తన్యము జడమే, దుగ్ధము జడమే, దుగ్ధాన్ని సేవిస్తున్న దూడ శరీరము కూడా జడమే అన్నా నేను. అని జడ పదార్థమా అది చేతన పదార్థం? చెప్పండి. చేతన పదార్థం అవుతుంది, చేతన పదార్థం అవుతుంది. అందులో ఆత్మ ఉంది కాబట్టి చేతన పదార్థం అంటారు. సేవిస్తుంది, అనాది పదార్థాలను భుజిస్తుంది. జడ పదార్థమా చేతన పదార్థమా? చేతన పదార్థం ఉంటేనే కదా భుజిస్తుంది, లేకపోతే భుజించదు కదా. చేతన పదార్థం ఉంటేనే కదా భుజిస్తుంది, చేతన పదార్థం లేకపోతే ఎట్లా భుజిస్తుంది? అలా సరే, మీరు అంటున్నారు అన్నము తింటే శరీరానికి లాభమా ఆత్మకి లాభమా? శరీరానికి లాభం. శరీరానికి ఆత్మకి లాభం లేదా? రెండు ఎందుకు? ఏదైనా ఒకటి చెప్పండి. ఉపనిషత్తులు చెప్పాకే దర్శన శాస్త్రం చెప్పా నేను. ఒకసారి ఉపనిషత్తుల్లో ఒక శిష్యుడు చాలా గొప్ప విద్వాంసుడు, నాకు మించిన విద్వాంసుడు లేడు అని విర్రవీగిపోతున్నాడు. ఆ సమయంలో అతనికి 15 రోజులు ఆహారం ఇవ్వరు, త్రాగడానికి నీళ్లు కూడా ఇవ్వరు. 15వ రోజు సభలోకి శాస్త్రార్థానికి పిలుస్తే అతని యొక్క శాస్త్రార్థ సభలో అతను ఏమడుగుతున్నాడు? ప్రశ్నకి సమాధానం ఇచ్చాడా? ఏమడిగాడు ఆ సభలో? ఆహారం ఇమ్మని అడిగాడు. నాకు మంచి నీళ్ళన్న ముందు ఇమ్మన్నాడు. అర్థమైందా? అంటే చేతనము ఉన్నప్పటికీ, జ్ఞానము ఉన్నప్పటికీ, ఆహారము వలన కలిగే ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని కోల్పోవడం వల్ల అక్కడ అతని యొక్క వాక్కు పని చేయలేదు. అందుకే చాలా జాగ్రత్తగా పరిశీలించండి. శరీరములో ఈ శాస్త్రీయ భాష అర్థం చేసుకోవడం చాలా తర్క వితర్కాలతో జరుగుతుంది. తింటుంది దంతాలు, మనం ఎక్కడ నములుతున్నాము? దంతాల మధ్యలో. తింటుంది జడ పదార్థమే, అన్నాదులని తింటున్నా. నీళ్ళు జడమే, భోజనము జడమే, నములుతున్న దంతాలు జడమే, నాలుక జడమే, అందులోనే వస్తున్న మధ్య రేతస్సు అన్ని కూడా జడమే. కానీ లాభం ఎవరికి ఉంది? అక్కడ చేతనానికి ఉంది. ఈ చేతనుడు 15 రోజులు 14 సంవత్సరాలు శాస్త్రాన్ని అభ్యసించినటువంటి ఈ వ్యక్తి 15 రోజులు భోజనము ప్రసాదించకపోతే తనలో ఉన్న జ్ఞానాన్ని వ్యక్తపరచడానికి కూడా పడడం లేదు. అందుకనే అక్కడ వ్యక్తి గొప్పనా అన్నము గొప్పనా అని మళ్ళీ ప్రశ్న వస్తుంది. వ్యక్తి గొప్పనా అన్నము గొప్పనా? అర్థమైందా? ఇప్పుడు మీరు అన్నము గొప్పది అంటే కృష్ణ అన్నది అన్నమే గొప్ప అంది, మీరేమో రెండు గొప్పనే రెండు గొప్పని అనిపిస్తుంది మాతాజీ. అన్నం లేకున్నా చైతన్య పదార్థము బలహీన పడిపోతది, చైతన్య పదార్థం లేకపోయినా ఈ జడ పదార్థము జడాన్ని తీసుకోలేదు అని అనిపిస్తుంది. అట్లా అనిపిస్తుంది. అందుకనే దింపుడు గల దగ్గరనో లేకపోతే చితి దగ్గరనో అన్నం పెడుతూ ఉంటారు పౌరాణికులు. ఎందుకు అన్నం పెడుతున్నారు? శరీరము నీరసించిపోయింది, తిని లేస్తదేమో అని అన్నం పెడతారు. ఒక దిక్కు కాకుండా నలువైపులో పెడతారు. వైదికులు ఆ పరంపరని వద్దంటారు, పౌరాణికులు ఆ పరంపరని ముందుకు తీసుకెళ్తున్నారు. అది అధర్మమా ధర్మమా పక్కన పెట్టండి. అక్కడ మనిషికి ఆశ ఏమిటి అంటే చెప్పండి అమ్మా.
అదే మళ్ళీ ఆశ అంటే ప్రాణం పోయిందా లేదా, జీవుడు పోయిందా లేడా అని మళ్ళీ ఆలోచిస్తారు ఏమో ఒకసారి. ఏందంటే ఆ ఆహారము దొరకకపోతే మనిషి నీరసించి పడిపోతాడు, అన్నము దొరికితే మనిషి లేచి కూర్చుంటాడు. అంటే ఒక వ్యక్తి లేడు అని నిర్ధారణ చేసి శరీరాన్ని భస్మం చెయ్యాలి అంటే వృద్ధులు, రోగులు, ధనికులు, ఉదాహరణకి పెన్షన్ వచ్చే తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ప్రతి నెల గవర్నమెంట్ నుండి వచ్చే పెన్షన్ వచ్చే తల్లిదండ్రులు దీర్ఘకాలం జీవిస్తే సంతానానికి సంతృప్తి. ఇది జగమెరిగిన సత్యం. అయ్యో అలా కాదు ఇలా అని అనకండి. పెన్షన్ వచ్చే తల్లిదండ్రులు 31st నాడు నైట్ 11:59 ప్రాణం పోయినా ఫస్ట్కే ప్రాణం పోయిందని నిరూపించే రోజులు. అదే తల్లిదండ్రులకి అద్దెలు మాత్రమే వస్తున్నాయి, ఎటువంటి పెన్షన్ లేదు అంటే ఆ తల్లిదండ్రుల మృత్యువు సంతానానికి వేరుగా ఉత్సాహాన్ని ఇస్తుంది. అర్థమైందా? అందుకనే ధనం మూలం ఇదం జగత్ అంటే ఆ శరీరంలో ఆత్మ ధనికాత్మ వెళ్ళిందా, నిరుపేద ఆత్మ వెళ్ళిందా, స్వాధీన ఆత్మ వెళ్ళిందా, పరాధీన ఆత్మ వెళ్ళిందా? వయసులో ఒక కుటుంబంలో ఒక మృత్యువు జరిగిందనుకోండి, ఆ మృత్యువు చాలా దుఃఖాన్ని ఇస్తుంది. ఎంత దుఃఖం అంటే భూకంపము కూడా అంత వణుకివ్వదు. వయసులో ఒక మృత్యువు జరుగుతాయి. ఎందుకు అంటే ఆ వ్యక్తి జీవించి ఉంటే ఆ వ్యక్తి ఆ కుటుంబ భారాన్ని మోసేవాడు. ఎద్దుగా ఉంటూ ఆ ఎడ్ల బండిని, వడ్లని సంతానమును ఆ ఎడ్ల బండి మీద మోసేవాడు ఎద్దయ్యి. ఈరోజు ఇప్పుడు ఎద్దుగా అందరి మీద బాధ్యత పడుతుంది. అందుకనే ఆ బాధ్యతని పూర్తి చెయ్యలేమేమోనన్న బాధ ఎక్కువ కలుగుతుంది. ఎవరు చేస్తారు, ఎవరు నిలబడతారు, ఎవరు సహకరిస్తారు? ఇంత పెద్ద వెడల్పుగా ఉన్న ఈ చెరువుని దాటాలి అంటే ఎంత కష్టమో అనేది లోపల నుండి దుఃఖం వస్తుంది. వయసులో ఉన్న ఒక వ్యక్తి యొక్క మృత్యువు జరుగుతుంది. కానీ అదే పండు ముసలోళ్ళు పోయారనుకోండి, బాధ ఉండదు. ఎందుకు? ఎద్దుల బండిలో బియ్యం బస్తాలు 20 ఉన్నవి. ముసలి వాళ్ళు పొయ్యారు అంటే వాళ్ళు ఎద్దులు కాదు, వాళ్ళు బియ్యం బస్తా. బియ్యం బస్తా తగ్గితే చెరువు దాటడం ఈజీగా అయిపోతుంది. ఈజీ. అర్థమైందా? ఎద్దుగా ఉంటే ఎద్దు పోతే మనకు దుఃఖం, బియ్యం బస్తా తడుస్తే బరువు ఎక్కువైతుంది, బరువు తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక తండ్రి ఒక తల్లి అనే ఎద్దులు ఆ ఎడ్ల బండిని నడిపిస్తున్నారు. దాంట్లో ఆ ఎద్దుల బండిలో ఎవరున్నారు అంటే సంతానం అనే వడ్లున్నవి, సంతానం అనే వడ్ల సంచి ఉంది, జన్మనిచ్చిన తల్లిదండ్రులనే సంచి ఉంది. కనుక అది బరువైన మర్యాద కోసము ఆ భార్యాభర్తలని 2 ఎద్దులు నావలి కట్టుకొని ఆ చెరువుని దాటాల్సిందే. ఆ చెరువు దాటేటప్పుడు ఒక ఎద్దు చనిపోతే పక్కన ఎద్దుకి దుఃఖం ఉంది, అటులనే పక్కన ఉన్న వాళ్ళకు కూడా బాధ ఉంది. అరే 2 ఎద్దులు ఉన్నప్పుడే ఈ బురదతో ఉన్నటువంటి ఈ చెరువుని దాటడం కష్టం. మా అమ్మ మా నాన్న కష్టపడుతుంటేనే లాగుతుంటేనే ఈ బురద నుండి చక్రం ముందుకు వెళ్ళలేదు. ఆ ఎడ్ల బండి మీద కూర్చున్నటువంటి చాలా సౌకర్యంగా మేము ఒడ్డుకు చేరుతామని ప్రశాంతంగా కూర్చున్న
ఆ బిడ్డలకి, ఆ తల్లిదండ్రులకి ఒక ఎద్దు కుప్ప కూలిపోగానే భయం వేసి దుఃఖం వచ్చింది. అరే మా జీవితము సాఫీగా ఒడ్డుకు చేరుతుందనుకుంటే ఈ ఎద్దు మధ్యలోనే ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఆ ఎడ్ల బండిని నుంచి దిగి పిల్లలు తల్లిదండ్రులనే వీళ్ళు ఎద్దవ్వాల్సి వస్తుంది అక్కడ, అందుకే దుఃఖం. కానీ 2 ఎద్దులు, భార్యాభర్తలనే ఎద్దులు ఆ చెరువుని దాటేటప్పుడు అందులో 4 కూర్చున్నారు. 2 బిడ్డలు, 2 జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు. 4 సంచులు, 4 బియ్యం బస్తాలు అనుకోండి. అంటే దాదాపు 400 క్వింటల బియ్యం బస్తాలు ఉన్నాయి ఆ ఎడ్ల బండిలో. అందులో నుంచి ఒక బియ్యం బస్తా కట్ అయింది. ఇప్పుడు ఎద్దులకి ఆ బండి ముందుకు తొయ్యడం ఈజీయా, కష్టమా? ఈజీ అవుతుంది. అందుకే అదే వయస్సులో ఎవరైతే ఎద్దులుగా ఆ బండిని నడిపించారో వాళ్ళు పోతే అందరికి దుఃఖం. ఎవరైతే ఎద్దుల బండి మీద బియ్యం బస్తాల్లాగా కూర్చున్నారో వాళ్ళు పోతే ఎద్దుకేం బాధ? అర్థమైందా? ఇదే జగమెరిగిన సత్యం. ఏం విజయత్తమ్మ, ఇంకా బుర్రకెక్కలే? కిందమ్మా అర్థమైంది. ఏమర్థమైంది? చిన్నవాళ్ళు పోతే ప్రాబ్లం అవుతుంది, మొత్తం బాధ్యతలు స్వీకరిస్తారు కదా. పెద్దవాళ్ళు పోతే ఏం ప్రాబ్లం ఉండదు అనేది అర్థమైంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ తగ్గిపోయినాయి కదా. అందుకనే లోకమున వయసుతో కూడుకున్న మృత్యువు దుఃఖం ఇస్తుంది. అదే ఇంకొక మృత్యువు చాలా ఆనందాన్ని ఇస్తుంది. నిజముగా వాళ్ళతో ఉన్నటువంటి బంధం వల్ల కొన్ని జ్ఞాపకాలు, కొన్ని స్మృతులు మనని ప్రశాంతపరుస్తవి, మౌనం చేస్తవి. మౌనంగా ఉంటాము, కానీ ఎక్కడ ఒక దగ్గర అంతర్గతముగా ఆత్మకి ఉత్సాహం ఉంటుంది. అబ్బా ఇప్పుడు నేను ఈ మోయలేని భారంలో కొంచెం భారం అయితే తగ్గించుకున్నాను అని. అందుకే లోకమున చనిపోయేటప్పుడు, అన్నం పెట్టేటప్పుడు వయసులో ఉన్న వాళ్ళకు పెట్టేటప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, ముసలి వాళ్ళకు పెట్టేటప్పుడు ఈ ఉదాహరణ ఇచ్చామనుకో పెట్టద్దు అంటారు. అర్థమైందా? అందుకనే వైదికులు ఏం చేశారు, దాన్ని బలివేశ్వదేవ యజ్ఞం అన్నారు. అలాగే ఆ కుండ పగిలేటప్పుడు కూడా వైదికులు ఏమంటారంటే చితి చుట్టూ చీమలుంటవి, పాకురు ప్రాణులుంటవి, అవి చితిలోకి రాకుండా ఉండడానికి మనం జలప్రసేచనం చెయ్యాలి. అందుకే ఒకసారి కుండతో నలువైపుల నీళ్లు పోసి ఆ నీటితోనే ఆనకట్టు కట్టి మనం చితి వెలిగిస్తే అప్పుడే చీమలు ఏమైనా వస్తే రక్షింపబడతాయని ఒక అభిప్రాయం. ఇంకో అభిప్రాయం ఏంటంటే జీవించి ఉన్న మానవాళ్ళకి ఒక సందేహం, 3 రంధ్రాలు ఎందుకు చెయ్యాలి? 5 చెయ్యొచ్చు, 10 చెయ్యొచ్చు, 1 చెయ్యొచ్చు, 3 ఎందుకు చెయ్యాలి అంటే కుండ కొత్తదైనా దాన్ని కుమ్మరివాడు చాలా నైపరితో, చాలా బుద్ధిపూర్వకముగా అందంగా తయారు చేసిన ఆ కుండని, అది చాలా విలువైన కుండనే, చాలా చూడడానికి చూడముచ్చటగా ఉంది ఆ కుండ, దొరకదు మళ్ళీ ఆ కుండ. కానీ ఆ కుండకి ఛిద్రం పడింది. ఇప్పుడు మనం దాంట్లో సముద్రం నీళ్లు పోసినా, చెరువు నీళ్లు పోసినా, బావి నీళ్లు పోసినా, గంగా జలము నీళ్లు పోసినా, గురువు యొక్క పాదాలను కడిగి తీర్థముగా భావించిన తీర్థపు నీళ్లు పోసినా ఆ కుండలో నీళ్లు నిలుస్తాయా? నిలువవు. అంటే అటులనే ఈ దేహము ఎంతో విలువైనది, ఎంతో పుణ్యము చేసుకుంటే భగవంతుడనే కుమ్మరివాడితో అందమైన ఈ దేహం లభించింది. కానీ ఈ దేహములో వ్యాధులు సంక్రమించినవి. వ్యాధులు సంక్రమించిన తర్వాత జీవుడు ఎలా
ఛిద్రమైనటువంటి కుండలో నీళ్లు నిలువవు, రంధ్రం పడినటువంటి కుండలో నీళ్లు నిలువవు, కన్నము కలిగినటువంటి కుండలో నీళ్లు నిలువవు. అందుకనే పైన కుండ కొడతారు. ముందు కుండను కొట్టేటప్పుడు కూడా బుద్ధిపూర్వకంగా ఆలోచిస్తే ముందు కిందిది కొట్టాడు, పైది కొడతాడు. అంటే కనీసం కుండని మనం అంచనా వేసుకుందాం 3 స్థానాలలో. పైన రంధ్రం పడింది అనుకో, ఏమనుకుంటాం, ఇంకా సగం కుండలో నీళ్ళు సగం నీళ్ళు ఉన్నాయి కదా, సరే అని చెప్పేసి బ్రతకాలని కోరిక పుడుతుంది. అంటే స్థూల దేహానికి వ్యాధులు వచ్చినవి, కానీ ఇంకా సగభాగములో మనం ఇంకా సౌకర్యంగానే ఉన్నాం అనుకొని మళ్ళీ జీవించాలనే కోరిక పుడుతుంది. అందుకనే మళ్ళీ 2వ ఛిద్రం కొడతాడు. అంటే నీకొచ్చిన వ్యాధి శరీరానికే కాదు మనస్సుకు కూడా వచ్చింది. ఇప్పుడు నీకొచ్చిన వ్యాధి వలన నీ బంధుమిత్రులు, నీ సంతానము, నీ సేవకులు అందరూ కూడా నిన్ను వదిలి పెడుతున్నారు అన్నప్పుడు ఆ స్థూల శరీరానికి ఉన్నటువంటి వ్యాధి సూక్ష్మ శరీర అవయవాల మీద దాని ప్రభావం పడింది. అంటే అప్పుడు కూడా ఆ మధ్య భాగంలో కూడా జీవుడు ఉండడానికి వీలు లేదు. అందుకనే చివరి దగ్గర కుండ కొడతాడు. అంటే అడుగు భాగముల నీళ్ళతో నా జీవితం ఏంటి, అటు మునుగను ఇటు తడువనని జీవుడు వెళ్ళిపోతాడంట. అంటే మనము ఎప్పుడైతే ఈ స్థూల దేహాన్ని వదిలిపెడతామో కొంత ఆశనన్నా ఉంటది, నేను మళ్ళీ ఇంకొక దేహంలో ఉంటానని. అందుకని ఆధ్యాత్మికవాదులు ఈ 3 దేహాలని స్వయముగా విచ్ఛిన్నం చేసుకుంటారు. ఎందుకంటే 3 దేహాలు స్వయముగా విచ్ఛిన్నమవుతే మళ్ళీ జన్మనే ఉండదు. అర్థమైందా? ఎటులా కుండలో రంధ్రము పడితే అక్కడ నీళ్లు నిలవడానికి వీలు పడదో ఆ కుండ ఉంది, ఇంకా కుండ ఆకారంలోనే ఉంది. అదేమి ఇంకా కుండ ఆకారం నుంచి డిఫరెంట్ గానే మీరు చూడండి, రంధ్రాలు కొట్టేటప్పుడు గమనించండి, ఆ కుండని అంతే ఆకారంగా ఉంది, కానీ రంధ్రాలు పడ్డవి. రంధ్రాలు పడడం వల్ల కుండలో నీళ్ళు నిలబడడం లేదు. అందుకనే ఛిద్రాలు గల కుండ 3వ ఛిద్రం అయినప్పుడే పగిలిపోద్ది కదా. 3వ ఛిద్రాన్ని కొట్టిన తర్వాత వెనక్కి తిరిగి కొట్టు పగలగొడతా. అంటే ఇలా జీవుడు 3 శరీరాలను వదిలిపెడితే అతనికి ఈ శరీరముతో సంబంధమే ఉండదు. అంటే బ్రహ్మాండముతో సంబంధము ఉండదు. బ్రహ్మాండం అనే పిండము, అందుకనే అండపిండ బ్రహ్మాండము అంట. అండం అంటే ఈ జీవుడు, పిండం అంటే శరీరము. మనం ఎప్పుడైతే ఈ 3 దేహాలను విచ్ఛిన్నం చేసుకుంటామో అప్పుడు మనం ఎక్కడ లయమవుతామో బ్రహ్మాండమున లయమవుతాం. అంటే బ్రహ్మలో మనం ఉంటాము అని అర్థం. అంటే బ్రహ్మచక్రములో ఉండము అని అర్థం. పరంపరలు చాలా బాగుంటవి, కానీ అర్థం చేసుకునే ఆలోచన మనకు లేదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమంటున్నారు, అమ్మ ఆహారాది పదార్థాలు జీవుడు ఉన్నందువలన జరుగుతుందని ఒకరు, కాదు అవి జడ పదార్థాలు కదా అని ఒకరు. అందుకనే గార్గిన్ అంటాడు, చూడు లోకమున మంచాహ క్రోశంతే, అంటే పొలము దగ్గర పిచ్చుకలు తినద్దని ఒక వేదిక కట్టి ఒక మనిషి లాంటి కుండన్ అంటే మనిషి లాంటి ఆకారంలో 2 చేతులు పెట్టి దానికి ఒక షర్ట్ వేసి కుండ పెట్టి కుండకి కళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ పెడతారు. పెట్టి ఏం చేస్తాడు రైతు, తన ధాన్యముని కాపాడుకుంటాడు. ఎవరితో? పక్షులతో కాపాడుకుంటాడు. అంటే పక్షుల దృష్టిలో ఆ మంచం ఏమైంది, మనిషి ఉన్నాడు. కానీ అదే మనమున్నామనుకో
మనకు అర్థమైంది, వాగు వారుతుంది, ఈ పక్క పొలం యజమాని రాలేడు. వెంటనే ఏం చేస్తాము, వాడి పొలానికి పోకుండా మేడు కట్టి ఆ వాగు నుండి వచ్చే నీరు ఎటువైపు తిప్పుకుంటాం? మన వైపు. మరి మంచం లేదా అక్కడ అంటే? మంచం ఉందా లేదా? ఉంది. కానీ పక్షులేమో ధాన్యమును మేయలేదు. మనం వచ్చి ఏం చేసినాము, వాడి పొలానికి పోకుండా మేడుని కట్టి మన వైపు వంపు చేసుకుని నీళ్ళని మన పొలానికి తిప్పుకుంటున్నాం. మరి పక్షులు కూడా చైతన్య పదార్థాలా జడ పదార్థాలా? చేతన పదార్థం. జ్ఞానము వ్యత్యాసం ఉంది. అర్థమైందా? అటులనే ఈ సృష్టిలో కూడా గోమాత యొక్క సంకల్ప శక్తి వేరు, బ్రహ్మ యొక్క సంకల్ప శక్తి వేరు. అర్థమైందా? ఈ సూత్రం మళ్ళీ రేపు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓం శాంతి శాంతి శాంతి.